మనం వారి అమ్మవారి జాగ్రత్తకి వెళ్ళలేదు నిన్న మనం తెలిసా గుట్టాలి ఉందా అదన్నమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి శేషనాగ వాహనంపై కూర్చున్న ప్రతిమ. ఓకే గురుగారు లొకేషన్ లొకేషన్ ఇవ్వండి చెట్లు ప్రకృతి లొకేషన్ తీయాలి మొత్తం. అది నేనేది అలా చుట్టూరు అది ఈ లొకేషన్లో ఉంటుంది. అది ఇదో ఖర్చు పెట్టిన దాంట్లో ₹1 పట్టుమడికి చాలు మనం ఇవ్వాలంటే ఏ గురుగారు మనకు ఖర్చు పెట్టిన ఖర్చులో. ఇక్కడ అడిగాను నేను మామూలుగా గురుగారిని అడిగాను. గురుగారికి ఫస్ట్ నందీశ్వరుడికి ఈశ్వరుడికి పేరు అడిగితే ఆర్థిక పరిస్థితి ఇక్కడ చూడండి, నరసింహపురం గ్రామం పిఠాపురం మండలానికి చెందిన ఒక మారుమూల గ్రామంలో ద్వాదశలింగ దర్శనం అండి స్వామివారిది. ఇక్కడ ఈ గ్రామంలో ఒక మారుమూల గ్రామం నరసింహపురం గ్రామం పిఠాపురం మండలంలో శివాలయాలు చాలా శివాలయాలు దర్శించుకున్నాం, కానీ ఈ యొక్క ఆశ్రమంలో గత 27 సంవత్సరాల నుంచి కూడా ₹1 ఆదాయం లేకుండా ఒకే ఒక వ్యక్తి స్వామివారిని అనుగ్రహంతో ఇక్కడ స్వామివారి నివేదన కూడా ₹1 చేతిలో లేకుండా ఇక్కడ టెంపుల్ని ఎంత అవగాహనగా చూసుకుని రేయింబావులు కష్టపడి ఆ యొక్క శివయ్య లీలలు పొందుతున్నారంటే అందరూ కూడా దీన్ని చాలా హిందూ సాంప్రదాయ ప్రకారంగా అందరూ కూడా తల దించుకునేలా ఇక్కడ పూజలు చేసుకునే స్వామివారిని 24 గంటల ఆయన సేవలో కూర్చొని ఉంటున్నారండి. ప్రతి ఒక్కరు ఈ యొక్క దర్శనాన్ని ద్వాదశలింగాలు దర్శనం చేసుకొని స్వామివారికి సహాయం చేయవలసి కోరి ప్రార్థిస్తున్నాం. ఈ ఆశ్రమానికి వాయుమూలలో సూర్యభగవానుడి ఆలయం ఉందండి. ఆశ్రమం వాస్తురీచిత వాయుమూలలో సూర్యభగవానుడి ఆలయం ఉంది. చుట్టూ వ్యవసాయాలు, ప్రాంగణ పొలం. వచ్చిన వాళ్ళకి ఎంతో ప్రశాంతతమైనది. చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చని చెట్లు, పచ్చటి పొలాలు.
ఇదండి ఈ చెట్టు వనరాత్రి చెట్టు అండి. అమ్మవారు సీతమ్మ అమ్మవారు వనవాసం చేసిన చెట్టు అండి. ఇది వనవాసం కూర్చున్న చెట్టు అండి. స్వామిగారు రాహుకేతులు అండి. ఇవి రాహుకేతులు అండి. సుబ్రహ్మణ్యేశ్వరుడు అండి. సుబ్రహ్మణ్య స్వామి వెనకాల శనీశ్వరుడు. అంటే ఇక్కడ ఒక వేప చెట్టు రావు చెట్టు కలిసి ఉన్నాయండి. వాటి కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. శనీశ్వరుడికి స్వామివారి ప్రతిమ.